మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. రైట్. నటరాజన్ గారు వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలుగా విభజించారు. మీకు కూడా తెలుసు అది. సో కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు ఎవరు, గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరని షెఫిల్ చేస్తోంది. ఇలాంటి క్రమంలో అందరికీ అవకాశాలు దొరికే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు తీన్మార్మల్లన బీసీలకు అవకాశం రాలేదు అని అన్నాడు కదా. ఎంతమంది బీసీలకు అవకాశం, అసలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ నుంచి ఇవాళ నామినేటెడ్ పదవులు తీసుకున్నారో తీన్మార్మల్లనకు తెలియక ఐ థింక్ ఆయన ఇన్ఎఫిషియెంట్గా మాట్లాడుతున్నాడు. ఆయన అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నాడు. ఇవాళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ ప్రతి ఒక్కరు డిఫాల్ట్గా ఆ శాఖకు వారు చైర్మన్ అయ్యారు అని చెప్పి. ఇంకా నీకు సమస్య ఎక్కడుంది? ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో ఇప్పుడు ఎస్ఎస్ఎల్ చైర్మన్గా పనిచేసిన ప్రీతం ఉన్నాడు. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చారు వారికి? ఆయనకు సంబంధించిన శాఖనే ఆయన చైర్మన్ చేశారు కదా. అట్లని తీసుకుపోయి రెడ్డిని పెట్టారా దాంట్లో? ఇప్పుడు బీసీ కమిషన్ బీసీ ఫైనాన్స్ శాఖ నూతి శ్రీకాంత్ గౌడ్ ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి దానికి పెట్టారు కదా. అంటే దానికి అక్కడ ఆయనను రెడ్డిని పెట్టారు. అక్కడ పెట్టినా కుదరదు కదా. అంటే నీకు మినిమం కామన్ సెన్స్ కూడా ఉండాలి. మల్లన్న ఒక తెలివిలోడు అనుకున్నాం కానీ ఇంత చీప్గా మాట్లాడతాడు అనుకోలే. సో నేనేమంటున్నా, ఎప్పుడు కూడా పార్టీలో పనిచేసినట్టు ఇప్పుడు నేనున్నా 2015 నుంచి 2018 ఎలక్షన్స్ దాకా నిర్విరామంగా పోరాడం. 2019 ఎంపీ ఎలక్షన్లో కూడా నిర్విరామంగా పోరాడం. అంటే ఆ రోజు నాకు ఏం పదవి ఉండే? ఆ రోజు పార్టీ అధికారంలో ఉందా? మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మా నియోజకవర్గానికి మేము ఎవరు జెండా బట్టి వాళ్ళు లేని రోజున మేమంతా తిరిగి జెండాలు బట్టి కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్నామని చెప్పి ఒక భరోసానిచ్చాం. గల్ఫ్లో ఎన్నో రకరకాల సమస్యలతో సతమతమవుతుంటే మేమున్నామని చెప్పి గల్ఫ్ దేశాలన్నీ తిరిగి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి మైగ్రెంట్స్కి మేము టికెట్లు ఇచ్చి తీసుకొచ్చాం. ఎంతోమంది చనిపోతే డెడ్ బాడీలు తెప్పించాం. ఈరోజు నాకు ఏం పదవి ఇచ్చింది? రైట్. పనిచేసి ఆవేదనతోని మీరు కాంగ్రెస్ పార్టీని తల్లిగా నమ్ముకొని మీరు మాట్లాడుతున్నారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ నమ్మి తీన్మార్ మల్లనకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఆయన ఏమంటాడు? మీకు 6 గ్యారెంటీలు ఇవ్వకపోతే నన్ను అడగండి అన్నాడు. ఇలా పార్టీ సస్పెండ్ చేసింది. అయినా సరే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నన్నే అడగండి అంటున్నారు. అసలు ఆయన ఏమని ప్రజలు ఆయన ఎందుకు అడగాలి? ముఖ్యమంత్రి లేడా? ఆ శాఖకు మంత్రులు లేరా? వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ లేదా? ఆ పార్టీని వదిలిపెట్టి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని ఎలా చూడాలంటారు? పబ్లిక్ ఏం చెప్తారు మీరు? నేనేమంటున్నా, తీన్మార్ మల్లన్న కాస్త తీస్మార్క్ అని అనుకుంటున్నాడు అని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నాయకత్వం వహించాలనుకోవడం తప్పులేదు. నీవు ఇంకో 1000 మందిని తయారు చేయి, తప్పులేదు. నువ్వు బీసీల్లో చాలామంది మేధావులు ఉన్నారు, వాళ్ళందరినీ పోయి కలువు, అందరినీ రాజకీయంలోకి తీసుకురా. చాలామంది డబ్బున్నోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ పేద బీసీలకు పంచమని చెప్పు. ఎంతోమంది చదువుకునే విద్యార్థులు, మెరిటోరియస్ స్టూడెంట్స్, వాళ్ళకి ఫీజులు కట్టుకోలేక చాలామంది డ్రాప్ అవుట్స్ అయినారు. వాళ్ళ పిల్లలకు హెల్ప్ చేయి. మొన్న రేవంత్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే గల్ఫ్లో చనిపోయిన మృతధన సాయం కింద దాంట్లో మొత్తం బహుజనులు ఉన్నారు. ఏ రెడ్డికి పోయింది డబ్బులు? ఎవరికి పోతున్నాయి? మేము ఎవరి కోసం కొట్లాడినాం? ఆ బహుజన కుటుంబాల కోసం కదా మేము కొట్లాడింది. ఎంతోమంది లోయర్ మిడిల్ క్లాసు, పూర్తిగా అణగారిన వర్గాల నుంచి గల్ఫ్లో కార్మికులుగా పోతుంటే చనిపోతే ఇబ్బంది పడుతున్నారు కుటుంబాలు, పిల్లలు రోడ్డున పడుతున్నారు. వాళ్ళ కోసం కదా మేము కొట్లాడింది. ఇది ఎవరి కోసం కొట్టాడాలి? నిన్ను అడగాల? అసలు నువ్వేం సంబంధం? నువ్వు ఏ రోజన్నా ఒక్క రోజన్నా గల్ఫ్ సమస్యల మీద మాట్లాడావా? లేకపోతే బీసీ సమస్యల మీద మాట్లాడావా? నువ్వు ఎంతసేపు నా రాజకీయం గురించి మాట్లాడుతున్నావు? కేసీఆర్ మీదనే మాట్లాడండి కదా. నువ్వు రాజకీయం లేకపోతే తీర్మానం లేడు అసలు. 100%. నేనేమంటున్నా, నువ్వు ఎప్పుడు ఎంతసేపు నీ రాజకీయం గురించి మాట్లాడుతున్నావు? నువ్వు బీసీ అంటున్నావు కదా. నువ్వు చేసుకున్నటువంటి నీ భార్య ఎవరు? ఆమె గవర్నమెంట్ ఉద్యోగం ఉందనే కదా నువ్వు చేసుకున్నది. ఎస్సీ కదా ఆయన, మున్నూరు కాపు ఆయన ఎస్సీ. తెలియదు ఎవరికి, అందరికీ తెలుసు కదా. నువ్వు ఏబీసీకి నువ్వు న్యాయం చేసినావు, నువ్వు ఏబీసీకి నువ్వు కనీసం ఇది పెట్టినావు. నువ్వు మొన్నటికి మొన్న నువ్వు అన్నా మీరు దాగే ఛాయ్ డబ్బులు కదా, నాకు 10 రూపాయలు కొట్టండి, అడగాలనుకుంటున్నా, ఫోన్ పే కొట్టండి అని అడిగినావు. ఇవాళ బీసీలు ఇట్లా అట్లా అంటున్నావు. బ్రదర్, బీసీలు ఎదగడం అనేది చాలా సంతోషం, సబ్బండ వర్గాలు ఎదగడం అనేది చాలా సంతోషం. దీనికి ఎవరు అతిథులు కాదు, ఒక తెలివి ఎవరి సొత్తు కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఇవాళ ఏ కుటుంబంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టారని ఇవాళ వారి మొత్తం బుక్కులు మనం ఇవాళ ఒక మంచి ప్రపంచం అంతా గర్విస్తుంది. అలా తయారవు అని చెప్తున్నావు. ఒక జ్యోతిరావు పులేని తీసుకో ఎగ్జాంపుల్. నువ్వు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు కదా ఈ రాష్ట్రంలోనే, నువ్వు వాళ్ళని ఆదర్శంగా తీసుకో కదా. నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఒక ముఖ్యమంత్రిని తిరిగితే ముఖ్యమంత్రి కావు.
నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలంటే దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, దానికి ఒక పని ఎట్లా చేయాలో తెలిసి ఉంటుంది, నువ్వు ప్రజల్ని ఎట్లా ఉత్తేజం చేయాలో తెలిసి ఉంటుంది, వాళ్ళకి ఎట్లా అవగాహన కల్పించాలో ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఊరికి హెలికాప్టర్లు తిరిగినంత మాత్రాన ముఖ్యమంత్రివి కావు, ఒక ముఖ్యమంత్రిని తిట్టినంత మాత్రాన ముఖ్యమంత్రివి కావు, ముఖ్యమంత్రి అవ్వాలనుకొని ఇంకో కమ్యూనిటీ మీద నువ్వు కామెంట్ చేయడం అనేది నువ్వు ముఖ్యమంత్రివి కావు.